శేషులు మాజీ కౌన్సిలర్ శేఖన్న గారు నిన్ననే వర్ధంతి జరిగింది. ఆ వర్ధంతి సందర్భంగా ఆయన కుమారులు ముగ్గురు కూడా ఒక మెడికల్ క్యాంపు, మెగా మెడికల్ క్యాంపును ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈరోజు మనమంతా చూస్తున్నాము, కొన్ని కార్యక్రమాలు ఇలాంటివి చేయాలంటే రకరకాల కార్యక్రమాలు సంప్రదాయాల ప్రకారం చేస్తారు. కానీ ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులు ఒక ఉచిత వైద్యం అందిస్తున్నారు ఈ వీధిలోని పట్టణంలో. అంటే నిజంగా హర్షించదగ్గ విషయము. ప్రతి ఒక్కరి సాంప్రదాయాన్ని కూడా భవిష్యత్తు అందరూ పాటించాలి. ముఖ్యంగా మధు హాస్పిటల్ యాజమాన్యము, చైర్మన్ గారు గౌరవనీయులు, ముఖ్యంగా చైర్మన్ ఆయన పేరు ముందు ప్రొనౌన్స్ చేయాలి, గుర్రెడ్డి గారు. నిజంగా ఆయన కుమారులు మనోజ్ రెడ్డి గారు, మనోజ్ కుమార్ రెడ్డి గారు. ఒక మాటలో చెప్పాలంటే ఇది పొగడత కాదు, ఆదోని డివిజనే వాళ్ళు నిజంగా మధు హాస్పిటల్ యాజమాన్యం అయితేనేమి, ఆయన కుమారులు అయితేనేమి ఒక ఆణిముత్యంగా మనం భావించుకోవాలి. మొట్టమొదటిసారి ఆరోగ్యశ్రీ పథకము ప్రభుత్వాలు ఏమైనా ఉండొచ్చు పోవచ్చు, కానీ ఆరోగ్యశ్రీ పథకం తెచ్చింది కూడా ఇదే హాస్పిటల్. దీని తర్వాత కొన్ని వచ్చినాయి. తర్వాత ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కూడా కొన్ని హాస్పిటల్ ఇంతకుముందు వీళ్ళ హాస్పిటలే దాన్ని కూడా తెచ్చింది. ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడుండే 5 నియోజకవర్గాల్లో మధు హాస్పిటల్ అంటే షార్ట్ పీరియడ్లోన చాలా అనతి కాలంలోనే మంచి పేరు తెచ్చుకున్నారు. మంచి పేరు అంటే డబ్బు కోసమని కాదు, వాళ్ళు చేసే సర్వీసెస్, వాళ్ళు చేసే వైద్యంని, లేకపోతే ఒక స్లమ్ ఏరియాలో ఒక ముఖ్యంగా పేదరికం ఉండే ప్రాంతానికి వాళ్ళ సిబ్బంది డాక్టర్ గారి కూడా వచ్చి ట్రీట్మెంట్ చేసి ఉచిత సర్వీస్ చేసినందుకు